రెండిట్లో ఏంటంటే సాక్షి రాయడమేమో ఆయన నాకేం పర్లేదు తీసుకెళ్ళండి నేను మీకు కోఆపరేట్ చేస్తానంటే వద్దన్నారని సాక్షి రాసింది. వాళ్ళ లాయర్ చెప్పుకొచ్చారు. వీళ్ళిద్దరు ఏం రాస్తున్నారు, ఆయనకు బాగలేదని చెప్పి హాస్పిటల్కి తీసుకెళ్లేసి డాక్టర్ల సలహా మేరకు వదిలేశారని రాస్తున్నారు. ఏది ఏమైనా అక్కడ ఒకటి మాత్రం ఖాయము, కొన్ని రోజుల పాటు బీపీ సహజంగా పెరుగుతుంది. సింగిల్గా ఉన్నప్పుడు బీపీ పెరగదా? ఇంకోటి నిన్నటిదాకా ఒక స్ట్రేచర్ అనుభవించిన మనిషికి బీపీ పెరగదా? ఒకప్పుడు ఏ ఖైదీలు, ఏ దొంగలు, ఏ రౌడీలను అయితే కౌన్సిలింగ్లు చేసినోడు ఆయన. మొట్టమొదటి కౌన్సిలింగ్ విధానాన్ని అసలు ఆంధ్రప్రదేశ్లో అమలు ప్రారంభించాడు పిఎస్ఆర్ ఆంజనేయులు గుంటూరు జిల్లా ఎస్పీగా ఉన్నప్పుడు. రౌడీ షీటర్లని పట్టుకొచ్చి చితకబాదరు. మీరు ఆ సినిమాల్లో చూపెడుతుంటారు చూడండి, గబ్బర్ సింగ్లు, లేకపోతే ఈ కొన్ని సినిమాల్లో లోపలికి తీసుకెళ్లి చితకబాది పంపిస్తుంటారు రౌడీల్ని, కాళ్ళు చేతులు కట్టేసి. ఆ విధానాన్ని మొదట ప్రారంభించినోడు ఆంజనేయులే. తర్వాత ఇక్కడ చివరికి ఫస్ట్ ఫేజ్లో రౌడీ షీటర్లు అయితే అసలు వాళ్ళని నడిపించేది వెనకాల రాజకీయ నాయకులని తెలిసాక వాళ్ళని కూడా పిలిపించి వార్నింగ్లు ఇచ్చాడు. దాంతో ఆ నాయకులు చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తే చంద్రబాబు ఆయన ట్రాన్స్ఫర్ చేస్తే విజయవాడకి వేశారు, విజయవాడ కమిషనర్. అక్కడ కూడా చేశారు. ఇప్పుడు ఎవరైతే ఇతను ఉన్నాడు కదా వంశీ, ఆ రోజుల్లో వంశీని కూడా కౌన్సిలింగ్ పిలిచినోడు ఆయన. పిలిస్తే వంశీ ఎదురు తిరిగాడు. అంటే ఆయన తెలుగుదేశమే కదా అప్పుడు వంశీ. నేను రానన్నాడు అనమాట. చంద్రబాబు ఏమో ఇప్పుడు ఎవరిని పొలిటికల్ పార్టీ పరం వాళ్ళని ఎవరిని ఇన్వాల్వ్ కానిచ్చేవాడు కాదు, పోలీసుల యాక్షన్ని చేయనిచ్చేవాడు. అందులో భాగంగా గొడవపడి అప్పుడు చివరికి పిఎస్ఆర్ ఆంజనేయులు చేస్తే అతను ఏం చేశాడంటే నేను సో ఏరియాలో ఉన్నా, దమ్ముంటే అరెస్ట్ చేయండి అని. వీళ్ళు వెళ్ళినప్పుడు అతను ఆల్రెడీ యాంటిసిపేటరీ బెయిల్ తీసుకుని తను అరెస్ట్ చేయకుండా ఇదే